మీరు తాగొచ్చారా? ఊగుతూ అసలు అర్థం కాలేదా? మీరు మందు మానేశారనుకున్నాను. మళ్ళీ మొదలు పెట్టారా? అప్పుడు మానేయాలనిపించింది మానేశాను. ఇప్పుడు మళ్ళీ తాగాలనిపించింది తాగాను. నీకేంటంట? మీరిలా తాగితే ఒక భార్యగా నాకెలా ఉంటుంది? ఓహో! భార్య. భార్య అంటే భర్త మనసు అర్థం చేసుకొని తన మాట అనుసరించేది. ఈ చెవితో విన్న మాటలు ఆ చెవితో వదిలేసేది. భర్త గౌరవాన్ని పుట్టింట్లో పోగొట్టేది కాదు. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థమవుతుంది. మీరు వద్దన్నా కూడా నేను వెళ్ళాననే కదా. కానీ ఎందుకు వెళ్ళానో అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. వద్దమ్మా, వద్దు. నేను అర్థం చేసుకోను. అర్థం చేసుకునేంత గొప్ప మనసు నాకు లేదు. అయినా నాకు ఇవన్నీ నువ్వు ఎందుకు చెప్తున్నావు? నేను నీకేమవుతానని చెప్తున్నా. కేవలం నీ మెడలో మంగళసూత్రం కట్టిన మొగుడిని, అంతేగా. నువ్వు ఎప్పుడైతే నా మాట కాదని ఈ ఇంట్లో నుంచి అడుగు తీసి బయటపెట్టావో అప్పుడే మొగుడు అనే మాటకున్న గౌరవం పోయింది. అయ్యో, ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? నేను చెప్పేది ఒకసారి వినండి. వద్దు, వద్దని చెప్పాను కదా. నువ్వు నాకేం చెప్పొద్దు. అయ్యో, అలా అరవకండి, అందరూ పడుకున్నారు. ఓ, నాకు ఇంట్లో బాధపడే స్వతంత్రం, కోపం వస్తే కాస్త గట్టిగా అరిచే స్వతంత్రం ఏమీ లేవా? అలాగలాగే చెప్పావుగా, వింటాలే. నువ్వు ఎలాగో నా మాట వినావు కదా, కనీసం నేనైనా నీ మాట వినాలిగా. వింటా. అది కాదండి. ఇంతకు ముందు మీరు చెప్పిన మాట నేను ఏదైనా జవదాటానా? ఒకే ఒకసారి వెళ్ళాను, అంతే కదా. నేను కూడా నిన్ను ఇంతకు ముందు ఎక్కడికైనా వెళ్ళొద్దని గట్టిగా చెప్పానా? ఈ ఒక్కసారే కదా. ఎందుకు చెప్పాను నువ్వు అర్థం చేసుకోవాలిగా. ఆయన వాడేంటి చెప్పేది, నేనేంటి వినేది అన్నట్టు వెళ్ళావు. నువ్వు దాటి వెళ్ళింది ఈ గడపని కాదు, నా గుండెని. ఆ గుండె ఎంత అవమానంగా బాధపడుతుందో నీకు తెలుసా? తెలీదు. నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో లేకపోతే మా అమ్మ నువ్వు గుడికి వెళ్ళావని చెప్పింది. కానీ నేను ఆవిడ మాట నమ్మలేదు. తను ఖచ్చితంగా నా మాట జవదాటదని ఆమెతో వాదించాను. కానీ నువ్వు మా అమ్మని గెలిపించి నన్ను ఓడించావు. నేను గుడికి వచ్చి చూస్తే అక్కడ నీ మొహంలో బాధ, భయం, నా మాట మీద గౌరవం ఏమీ లేకపోగా సంతోషంతో ఈ అంటూ పళ్ళికిలించుకుంటూ అందరికీ ప్రసాదం పంచుతున్నావు. ఏమండి, మీరిప్పుడున్న పరిస్థితుల్లో నేనేం చెప్పినా మీకు అర్థం కాదు. నేను మీతో వాదించలేను. నాకంత శక్తి కూడా లేదు. నేను చేసింది తప్పే. నన్ను క్షమించండి. నేనక్కడికి వెళ్లకుండా ఉండలేకపోయానండి. వాడు నా తమ్ముడండి. కేవలం వాడి మీద ప్రేమతోనే వెళ్లాల్సి వచ్చింది. అర్థం చేసుకోండి. అంటే నా మీద ప్రేమ లేదా? నీ ప్రేమ అంతా నీ తమ్ముడికేనా? మీకు అర్థం కావట్లేదు. నా తమ్ముడు పుట్టినరోజుకి నేను వెళ్లకుండా ఎలా ఉండగలను చెప్పండి. మీరు నా వైపు నుంచి ఎందుకు ఆలోచించలేకపోయారు? వాడు తండ్రి లేని పిల్లోడు. వాడికి ఇప్పుడు అన్నీ మేమే కదా. ఇలాంటి ముఖ్యమైన రోజుల్లో వాడితో మేము ఉండాలి కదా. తండ్రి లేని పిల్లలు ఈ ప్రపంచంలో ఎంతో మంది బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్తున్నారు. కానీ వాడు అస్సలు. ఏమండి ఏమండి, ఆగండి. అసలు మీరెందుకండి వాడిని అంతలా ద్వేషిస్తున్నారు? వాడేం పాపం చేశాడు? నీకేమీ తెలియనట్టు నా నడక మీన చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పే ఓపిక నాకు లేదు. నాకంత అవసరం కూడా లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది నేను వెళ్ళొద్దన్నాను, నువ్వు వెళ్ళావు. దీనికి నాకు సమాధానం కావాలి. చెప్తున్నాను కదండి. అమ్మా చెల్లి మరీ మరీ పిలిచారు. అప్పటికీ నాకు కుదరదు, నేను రాలేనని చెప్పాను. కానీ వాళ్ళు బాధపడుతున్నారు. నేను లేకుండా ఎలా జరుపుకోవాలి అని మళ్ళీ మళ్ళీ అడిగితే వెళ్లకుండా ఉండలేకపోయాను. అంతే తప్ప మీ మాటల్ని తోసిపుచ్చాలని కాదు. అవును, నీ వాళ్ళు పిలిచారు కాబట్టి నువ్వు వెళ్ళకుండా ఉండలేకపోయావు. ఆ క్షణంలో నువ్వు నా భార్య అన్న విషయం మర్చిపోయావు. శివకు ఒక అక్క అన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకున్నావు, అంతేగా? అదేంటండి అలా అంటారు? ఒక ఆడపిల్లకి పెళ్ళయ్యాక తను ఆ పుట్టింటిని మర్చిపోవాలా? అత్తారిల్లే అన్ని అని అనుకోవాలా? 20 ఏళ్లు పెంచి పెద్ద చేసినోళ్ళు తనకేమి కారా? వాళ్ళ సంతోషం కోసం ఆడపిల్ల ఏమీ చేయకూడదా? ఎందుకండి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? నేను మిగతా వాళ్ళతో బంధాలు తెంచుకోమను, వాళ్ళందరినీ బాధ పెట్టమను ఎప్పుడు చెప్పలేదే. నీ తమ్ముడు ఒక యాదవ్ కాబట్టి, వాడి మంచి దారిలో నడవట్లేదు కాబట్టి వాడి కోసం ఏం చేయొద్దన్నాను, అంతే. నీ ఇష్టాన్ని ఎప్పుడు కాదనని నేను ఈసారి అంత గట్టిగా చెప్పానంటే ఎందుకు చెప్పానో ఆలోచించాలి కదా. నిన్ను అంత ఎత్తులో పెట్టుకొని చూస్తానని మీనా, కానీ నువ్వు ఇదిగో ఎక్కడ తొక్కేసావు. నేను చదువు సంజయ్ లేకుండా పెరిగినోండి, కారు నడుపుకుంటూ భార్యని పోషించేవాడిని అని చిన్న చూపు. కానీ మీ తమ్ముడు కాలేజ్కి వెళ్తున్నాడు, పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నాడు కాబట్టి వాడే గొప్పడు, అంతేగా. మీరు తాగొస్తే ఇలాగే నోటికి ఏదొస్తే అది మాట్లాడతారని నా భయం. ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారు. చూడు, నేను తాగొచ్చినా తాగకుండా వచ్చినా నా మనసులో ఉన్నదే మాట్లాడతాను, మొహం మీదే మాట్లాడతాను, న్యాయమే మాట్లాడతాను. సరే, ఆ న్యాయం ఏదో మావి గారితో మాట్లాడండి. ఆయన్ని పిలుస్తాను. ఇప్పుడే నిద్రపోవడానికి వెళ్లారు, ఆయన్ని నిద్ర లేపుతాను. వద్దు, నాకు ఎలాగూ ప్రశాంతత లేదు. ఆయన నేను ప్రశాంతంగా పడుకొని. అయితే మీరు కూడా ప్రశాంతంగా ఉండండి. నేను ప్రశాంతంగా చెప్తాను, నువ్వు ప్రశాంతంగా విను. ఇన్ని రోజులు నీ మాటకి గౌరవించి నీకోసమే తాగకుండా ఉన్నాను. ఇక నుంచి నేను తాగుతూనే వస్తాను. ఎందుకు తాగాలండి? మీరు తాగకూడదు. అయితే నువ్వు తాగుతావా? చెప్పు మీనా, నువ్వు తాగుతావా? అయ్యో, ఇప్పుడు మీతో మాట్లాడి ఏం ప్రయోజనం లేదు. కానీ ఇప్పుడు వచ్చి తినండి. బయట ఏమైనా తిన్నారో లేదో. నాకేం వద్దు. రండి. వద్దు. అయ్యో రండి. వద్దన్నా.
నాకేం పట్టకు. నువ్వు నా మీద చూపించిన ప్రేమతో, గౌరవంతో, అభిమానంతో నా కడుపు ఫుల్గా నిండిపోయింది. నాకేమొద్దు. అయినా నా మాట విని నువ్వు చేసిన వంట నేనెలా తింటాను అనుకున్నావు? ఉన్నాడుగా, నీ పాదం మీద పుట్టుమచ్చనే అక్కయ్యో, తోడ పుట్టిన రుణం తీర్చుకుంటానే అక్కయ్య అని నీ ప్రియమైన తమ్ముడు. ఎల్లాడికి పెట్టుకో. ఆవురు ఆవురు అంటూ తింటాడు. అయ్యో ఏమండి? ఏ ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? మీరు అనుకున్నది జరిగింది కదా? నేను ఈ గొడవ ఇంత చప్పగా ఉంటుందనుకోలేదు. వాడు ఇల్లు పీకి పందిరేస్తాడనుకున్నాను. కాని అప్పుడే నిద్రపోయాడు. పోతే పోనిలే, ఇప్పటికైనా వాడి గురించి నీకు అర్థమైంది కదా. ఇన్ని రోజులు తాగట్లేదు, పెళ్ళంతో ఏ గొడవ పడట్లేదని చాలా బాధపడ్డాను. ఇప్పుడు మొదలుపెట్టాడు. ఇది కూడా నీ వల్లే. అదేంటో ఇప్పుడు నాకు నోరు తీపి చేసుకోవాలనిపిస్తోంది. వంటగదిలో చక్కెర ఉంది కదా. కొడుకు తాగొస్తే బాధపడే తల్లిని చూశాను, కానీ సంతోషపడే అమ్మని మిమ్మల్ని చూస్తున్నాను. నువ్వు ఎన్ననుకున్నా ఈ చెవులకి మీ గొడవలే వినపడతాయి తప్ప నీ పిచ్చి మాటలు కావు. నీకెలాగూ రాత్రంతా నిద్ర పట్టదని నాకర్థమైపోయింది. ఏడుస్తూ కూర్చో. తప్ప మావయ్య, కాఫీ తీసుకోండి. వాడు రాత్రి ఎప్పుడొచ్చాడమ్మా? మీరు నిద్రపోయాక వచ్చారు మావయ్య. పెళ్లి కాకముందు వాడెప్పుడొస్తాడు, ఏం గొడవలు తెస్తాడో, తాగొస్తాడు, తాగక్కడే పడిపోతాడోనని భయంగా ఉండేది. నువ్వొచ్చాక పూర్తిగా మారిపోయాడు. చూసుకోవచ్చుగా. నువ్వు చూసుకోవచ్చుగా. ఆగో. రాత్రి లేటుగా వచ్చావా? అవునన్నా, ఎందుకు? దూరం ట్రిప్ పడింది. సరే, ఫ్రెష్ అప్ అయి కాఫీ తాగు. మొహం కడుక్కుని వచ్చాను. కాఫీ ఎవరికి? మీకే. నీ చేతి కాఫీ నేను తాగను. ఇంకో చెయ్యి అదిగి తెచ్చుకోలేను. భర్త మాట వినండి, భార్య చేతితో ఇచ్చిన కాఫీ గానీ టీ గానీ నేను తాగను. మందిస్తే తాగుతారా? ఫుల్గా తాగుతాను. ఏయ్, కాఫీ తీసురా. కోడలి పేరు ఏయ్ కాదు, మీనా. దానే అని దానికి అర్థమవుతుందిలేండి. ఇంతకు మించి నీ దగ్గర నుంచి ఏం మర్యాద వస్తుందిలేని అలవాటు పడి ఉంటుంది. తీసుకోండి. నా చేతి కాఫీ తాగరా? చెప్తానుండండి మీ పని. ఏం వెతుకుతున్నావు? లక్షలు. నువ్వు మింగావా వాడు మింగాడా? మొహం పగులుద్ది. ఏం పోయిందిరా? కార్ కీస్ నాన్న. ఎక్కడ పెట్టావు? ఇక్కడే పెట్టాను. అక్కడ పెడితే అక్కడే ఉండాలిగా. అందుకే కదా ఇక్కడ వెతుకుతున్నాను. రాత్రి నువ్వు తిన్నగా ఇంటికొచ్చావా? వీడేరోజు తిన్నగా వచ్చాడని మీరు తొందరగా పడుకున్నారు. వీడు ఆలస్యంగా వచ్చాడు. రాత్రంతా అరుస్తూనే ఉన్నాడు. ఎరా, ఎందుకరిచావు? ఎవరి మీద అరిచావు? అమ్మ మీనా, రాత్రి వీడు తాగొచ్చాడా? నేను చెప్పాను కదా. నేను నిన్ను అడగలేదు కదా. హ్మ్. చెప్పమ్మా, రాత్రి ఎలా వచ్చాడు? మెట్లెక్కే వచ్చాను. నిజం చెప్పు, తాగేసొచ్చావా? కారు తాళాలు ఎక్కడ పెట్టావో తెలియనంతగా తాగావా? ఇలారా, నా ఎదురుగా వచ్చి నిలబడి నాకు సమాధానం చెప్పు. నువ్వు తలెత్తుకుని బతుకుతావనుకున్నాన్రా, తలదించుకుని నిలబడతావనుకోలే. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదురా? ఒకరోజు బాగుంటావు, ఒకరోజు తాగుంటావు. ఏమైందిరా నీకు?
కారు తాళాలు ఎక్కడ పెట్టావో మర్చిపోయావంటే ఎంత తాగుంటావు? ముందు లివర్ పాడవుతుంది, తర్వాత కిడ్నీలు పాడవుతాయి. ఇక ముందు తాగేసి ఇంటికి రావద్దు. మీనా, నువ్వే వీణ్ణి దారిలో పెట్టాలి. దానికి కావాల్సింది అదే కదా. వాడు తాగి తిరుగుతుంటే దానికి నచ్చినట్టు ఉండొచ్చు. నచ్చినట్టంటే? నీ ఇష్టం వచ్చినట్టు. ఇష్టం వచ్చినట్టంటే? ఏంటే ఎదురు మాట్లాడుతున్నావు? మీరెందుకు అడ్డంగా మాట్లాడుతున్నారు? నచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు బతకడం అంటే దాని అర్థం ఏంటో తెలిసే మాట్లాడుతున్నారా? ఆ మాట ఎంత దూరం వెళ్తుందో తెలిసే అంటున్నారా? చూసారా చూసారా ఎలా మాట్లాడుతుందో? నేను కాస్త గడ్డి పెట్టాలా నీకు? చాలా సంస్కారవంతంగా అడిగింది. ఏ ఇంట్లోనైనా అత్త కోడల్ని ఇలాంటి మాటలంటే పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వదు, పచ్చగడ్డి కూడా పెట్టదు, ఎండుగడ్డే పెడుతుంది. నెమరేసుకుంటూ కూర్చో. రే ఆగు. అమ్మా మీనా, వీడింకోసారి తాగొస్తే ఇంట్లోకి రానివ్వకమ్మా, తలుపు కూడా తీయకు. మీరు చెప్పినట్టే చేస్తాను మావయ్య. రాత్రి కిచెన్లో మర్చిపోయారు. నేను అసలు కిచెన్లోకే వెళ్ళలేదు. అది కూడా మర్చిపోయే ఉంటావు. ఇవాళ తాళాలు మర్చిపోయావు, రేపు కారు మర్చిపోతావు, ఎల్లుండి ఇల్లే మర్చిపోతావు. బుద్ధిగా ఉండ్రా. నేను వచ్చాను, తెలుసు. కోపంతో వచ్చాను. ఎందుకు? నువ్వు అబద్ధం చెప్పావు. నేను నిజం చెప్పలేదు. రెండూ ఒకటే. కాదు, మీరు తాగొచ్చారు అనేది నిజం. నేను ఆ నిజం చెప్పలేదు. కానీ నేను కిచెన్లో మర్చిపోయాననేది అబద్ధం. ఆ అబద్ధం చెప్పావా లేదా? అది కూడా నిజం. కాదు, అబద్ధం. అయితే నిజమేంటి? నేను కిచెన్లోకి రాలేదు, అది నిజం. మనం నిజమో అబద్ధమో అన్న ఆట ఆడుతున్నామా? మా నాన్న దగ్గర నన్ను ఇరికించాలనే కదా నువ్వు కీ దాచిపెట్టావు. మావయ్య దగ్గర మిమ్మల్ని ఇరికించింది నేను కాదు, మీ అమ్మ. నువ్వు మా అమ్మలాగే తయారయ్యావు. లాగేనా లావుగానా? మా నాన్న దగ్గర తాగుబోతుని చేయాలని కంకణం కట్టుకున్నావా? రాత్రి మీరు తాగారు కదా. తాగితే అది ఒకరు రుజువు చేసేదేముంది, వాసనే చెప్తుంది కదా. అప్పుడు వాళ్ళు లేరు. తెల్లవారు కూడా వాసన వచ్చేంత తాగారు. అసలు ఎందుకు తాగానో తెలుసా? మీకు అలవాటుంది కాబట్టి. కాదు, నా మనసు విరిగిపోయింది. కారణం దొరికిందా? దారుణంగా మోసపోయాను. అవును, మీరు దాచుకున్న సొమ్మంతా తీసుకుపోయి మా పుట్టింట్లో ఇచ్చేశాను కదా. అంతకన్నా పెద్ద తప్పే చేసావు. భర్త మాట వినండి భార్యతో భర్త అసలు మాట్లాడకూడదు. ఇందాకటి నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? నేను నిన్ను నిలదీయడానికి వచ్చాను. నేనేం తాగి రాలేదు, తాగొచ్చి కూడా తాగలేదని అబద్ధం చెప్పలేదు. కాఫీ కావాలా? ఇక నుంచి నీ చేత్తో నేనేమి తీసుకోను. ఈ ఇంట్లో నేను తప్ప ఇంకెవరూ ఏమీ ఇవ్వరు. నా కాఫీ నేనే పెట్టుకోగలను. కానీ ఆ కాఫీ మీరు తాగలేరు. కాఫీ మానేస్తాను. అంతకన్నా మందు మానేయండి. నువ్వు నా మాట విన్నప్పుడు నేను నీ మాట ఎందుకు వినాలి? మీ ఆరోగ్యం పాడైపోతే నేను బాధపడాలి. మీ తమ్ముడు పాడైపోతే ఎవరు బాధపడటం లేదు కదా. మన వంటగదిలోకి మా తమ్ముడెందుకు లాక్కొస్తారు? నీకు నాకన్నా నీ తమ్ముడే ముఖ్యం కదా, అర్థమైంది. అంతేలేండి. అందరూ కలిసి నన్ను ఒక విరుదాన్ని చేయండి. వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు, మీరు బాగానే ఉన్నారు. తాగడానికి ఒక కారణం బాగా దొరికింది. నన్ను ఆడుకోవడానికి అందరికీ ఒక వంక దొరికింది. అత్తగారి ముందు, తోడి కోడళ్ల ముందు నా పరువు తీస్తేనే మీకు ఆనందం దొరుకుతుందంటే అలానే చేయండి. నేను ఇలాగే ఉంటాను, ఇక నుంచి నమ్మను. నేను ఇలానే ఉంటాను, వంటింట్లో కుందేల్లాగా. మంచిది, నేను వెళ్తున్నాను. తాగడానికా? తందనాలు ఆడడానికి. అంతేలేండి. అందరూ కలిసి నన్ను ఒక విరుదాన్ని చేయండి. వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు, మీరు బాగానే ఉన్నారు. తాగడానికి ఒక కారణం బాగా దొరికింది. అత్తగారి ముందు, తోడి కోడళ్ల ముందు నా పరువు తీస్తేనే మీకు ఆనందం దొరుకుతుందంటే అలానే చేయండి. ఎరా ట్రిప్కి వెళ్ళలేదా? లేదురా, ట్రిప్ వచ్చింది కానీ వేరే వాళ్ళకి ఇచ్చేసాను. ఇంటి మీద రూమ్ కట్టాలని రూపాయి దాచిపెడుతూ వచ్చిన ట్రిప్స్ని వదిలేశానని చెప్తావేంట్రా? రూమ్ లేదు, ఏం లేదు. ఏ? ఎందుకు కట్టాలి? ఎవరి కోసం కట్టాలి? నీకోసం, మీనా కోసం. అది అప్పుడు, ఇప్పుడు కాదు. మనిషికి మాటకి విలువ లేనప్పుడు నేనెందుకు ఒళ్ళు హోనం చేసుకోవాలరా? శివగాడి పుట్టినరోజుకి వెళ్ళిందని మీనా మీరు ఇంకా కోపం తగ్గలేదా? కోపం? నాకేం కోపం లేదు.
రేయ్, మీ అత్త మీ మరదలు వస్తున్నారు. మధ్యవర్తిత్వానికి తనే పంపించి ఉంటుంది. ఇక్కడ ఉంటారో ఉండరో అనుకుంటూ వచ్చాం బాబు. ఏంటిలా వచ్చారు? డ్యూటీకి పోలేదా? వెళ్తా బావా, కొంచెం లేటుగా వస్తానని చెప్పాను వాళ్ళకి. బాబు, మీనా మీద కోపం ఇంకా తగ్గినట్టు లేదు. నాకా? లేదే. నాకు తన మీద కోపం ఎందుకు? అయినా కోపడడానికి నేనెవరిని? అదేంటి బావా అలా అంటావు? మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. మీనా రానని చెప్పినా నేనే బలవంతం పెట్టి రమ్మన్నాను. అది కూడా శివ కోసమే. అక్క రాకపోతే నేను ఈ పుట్టినరోజు చేసుకోను అని చెప్పాడు. అందుకని. ఆ పిచ్చోడు అలాగే అంటాడులే. నువ్వు రా అని తీసుకెళ్లరా? అయ్యో బావా, నేను వద్దంటున్నా తను వచ్చింది అంటే అర్థం అదే కదా. కేవలం తమ్ముడు బాధపడతాడేమోనని వచ్చిందే తప్ప మీ మాటని తోసిపుచ్చాలని కాదు. తప్పుగా అనుకోవద్దు బాబు. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు సర్ది చెప్తున్నారా? జరిగిన దానికి క్షమాపణలు చెప్తున్నాను. నిజంగా సారీ బావా. నేనేమీ క్షమాపణలు ఆశించట్లేదు. అసలు నేను మీనా అక్కడికి రావద్దని ఎందుకు చెప్పానో తెలుసా? వాడు నాతో మాట్లాడట్లేదని కాదు, వాడి సావాసాలు బాలేవని. వాడు అలాగే ఉంటే ఇంకెప్పటికీ బాగుపడ్డని, పెద్దోళ్ల మాటల్ని లెక్క చేయడని. లేకపోతే వాడి మీద నాకెందుకు కోపం? వాడి జీవితం ఒక పక్కన పాడైపోతుంటే మీరు వాడి పుట్టినరోజు పండగలా చేస్తున్నారు. ఇంకా వాడికి భయం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే వాడు చిన్నపిల్లాడు కదా అని. వాడా చిన్నపిల్లాడా? దేశముద్రులతో తిరుగుతున్నాడు. వాడు చిన్నపిల్లాడా? అమాయకుల్లా మాట్లాడుతున్నారే. వాడికి బావక్కర్లేదు, అక్క కావాలి. అక్కకి భర్త అక్కర్లేదు, తమ్ముడే కావాలి. మధ్యలో నేను ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడి. అయ్యో అయ్యో బావా, అక్కకి మీరు చాలా ముఖ్యం. అలాగే శివ కూడా ముఖ్యమే. చాలా ముఖ్యం అనేది మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. పొరపాటు జరిగింది బాబు, ఒప్పుకుంటున్నాము. అందుకే క్షమించమని అడుగుతున్నాం. అర్థం చేసుకోండి. ఎందుకు మీరు పదే పదే ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? నాకేం అవసరం లేదు. వెళ్ళి పని చూసుకోండి. కొట్టు దగ్గర కూడా ఎవరు లేనట్టున్నారు కదా, వెళ్ళండి. సరే, నా ట్రిప్ వచ్చింది, నేను వెళ్తున్నాను. హలో. వాడి కోపం గురించి మీకు తెలిసిందే కదా, అదే చల్లారిపోతుంది. మీరేం మనసులో పెట్టుకోకుండా వెళ్ళండి. ఇప్పుడిప్పుడే అన్ని సర్దుకుంటున్నాయి అనుకుంటే మళ్ళీ అపార్థాలు చోటు చేసుకున్నాయి. ఏం పర్వాలేదు, అన్నీ సెట్ అవుతాయి. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. మీ ఆయన ఎందుకలా వద్దని చెప్పాక వెళ్తే కోపం రాదా? సొంత తమ్ముడు పుట్టినరోజుకి వెళ్ళడం కూడా తప్పేనా? సొంత తమ్ముడైనా కూడా ఎందుకు వద్దన్నాడో ఆలోచించాలి కదా. ఆయన వెళ్ళొద్దనడానికి కారణం ఉంది, కానీ ఆ అమ్మ చెల్లి ఫోన్ చేసి మరీ పిలిచారని వెళ్లాల్సొచ్చింది. చూడు మీనా, బాలు లాంటి భర్త అందరికీ దొరకడు. ఆడదానికి మెళ్ళలో మూడు ముళ్ళు పడితే కన్నవాళ్ళకి దూరం అయిపోవాలా అని అడిగింది. ఆ మాట నాకు చాలా గట్టిగా తగిలింది. మనం కూడా ఆ బాపతే కదా, గట్టిగానే తగులుతుంది. అమ్మ ఆయనతో మాట్లాడటానికి వెళ్ళిందంట, కానీ ఫలితం లేదు. మనం కూడా అలాగే ఉంటే బాగోదు కదా. మనోజ్ మీద కోపం, బాధ మనసులో పెట్టుకొని తనతో మాట్లాడదని నీతో ఎప్పుడైనా చెప్పిందా? లేదు. తప్పు ఎవరిదైనా మనమే ఒక అడుగు వెనక్కేయాలి. అయితే ఇప్పుడేం చేస్తే బాగుంటుందంటారు? గుమగుమలాడే వంట చేసి పెట్టు. వెళ్ళి వెంటనే తనతో మాట్లాడు.